హాయ్ అండి, నేను మీ తడివేలు మూవీ యాక్టర్. మూవీస్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ రంగంలో నేను ఒక 7 ఇయర్స్ బట్టి చేస్తున్నాను. ఇది వచ్చేసి NH44 నాగపూర్ హైవే, కాశీ టు కన్యాకుమారి వరకు అతిపెద్ద నేషనల్ హైవే. ఇలాంటి లొకేషన్లో ఈ కంపెనీ పేరు వచ్చేసి TMR. 22 సంవత్సరాలుగా ఈ కంపెనీ ఉన్నది. 12 ప్రాజెక్టులు ఫినిష్ చేసిన కంపెనీ ఇది చేగుంట. నియర్ బై లొకేషన్ వచ్చేసి చేగుంట అంటారు. ఇటు పోతే నాకు గజ్వేల్కి పోతుంది, గజ్వేల్ ప్రజ్ఞాపూర్. ఈ రోడ్డుకి పోతే ఇది 100 ఫీట్ రోడ్డు. నన్ను చూసి చాలామంది నా కొలీగ్స్ చాలామంది తీసుకున్నారండి. ఓఆర్ఆర్కి అట అరౌండ్గా ఒక 30-35 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదండి. అంత మంచి లొకేషన్ ఇది. చూశారు కదా, DTCP అప్రూవల్ లేఅవుట్. ఇది 50 ఎకరాలు, 600 ఫ్లాట్లు ఉన్నాయండి. CC రోడ్స్, పార్కు, కరెంటు. చూశారు కదండి మొత్తం ఎంత మంచి బెస్ట్ వెంచరో. ఈ 50 ఎకరాల DTCP అప్రూవల్ వెంచర్లో ఎమ్యూనిటీస్ అద్భుతంగా ఉన్నాయి చేశానండి. CC రోడ్స్, డ్రైనేజ్, కాంపౌండ్ వాల్, స్ట్రీట్ లైట్లు, మళ్ళా సెక్యూరిటీ. ఆ సెంట్రల్ పార్క్ అయితే 2 ఎకరాలు, చిల్డ్రన్స్ పార్క్ అయితే 1 ఎకర్, దానికి ముందు తర్వాత ఇంకో ఎకర్. నాకు నల్ల వాటర్ కనెక్షన్స్ ఎంత మంచిగా ఉన్నదంటే కాంపౌండ్ వాళ్ళు. NH44కి అయితే ఫస్ట్ గేట్ అండి. అది గజ్వేల్ రోడ్డు, ప్రజ్ఞాపూర్ రోడ్డుకేమో సెకండ్ ఆర్చ్ ఎంట్రన్స్. అద్భుతంగా ఉంటుంది. దాన్ని మీరు చూసారంటే అంత సెక్యూరిటీగా ఉంటుంది. మీరు ఒకసారి వచ్చేసి డూప్లెక్స్ హౌస్ను చూసి మీరు తెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం అనుకున్న రీతిలో మనం ఆర్కిటెక్ట్ చేసిస్తారండి. అంత బెస్ట్గా ఉన్నది క్వాలిటీ. మా వాటర్ మహా అద్భుతం. ఎంత మంచి వాటర్ ఉన్నాయి, ఎంత మంచి లొకేషన్లో. ఎందుకంటే డైరెక్ట్ ట్యాంక్ నుంచి ఫ్లాట్కే ఉన్నది. ప్రతి ఫ్లాట్కి అట్లా వాటర్ ప్లాంటేషన్ ఉందండి. అన్నీ రెడీ టు మూవ్ అన్నట్టు ఉన్నదండి. మనం వచ్చి కట్టుకొని ఉండటమే. ఎందుకంటే గెస్ట్ హౌస్లో కట్టుకు కూడా ఉండొచ్చు. ఒకప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది. అది ఎక్కడంటే నాగోల్ దగ్గర ఉండేది. ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. దాని తర్వాత నీకు అప్రిషియేషన్ అనేది విపరీతంగా పెరిగింది. చూశారు కదా, ఓఆర్ఆర్ పడ్డ తర్వాత అప్రిషియేషన్ ఎట్లయిందో. ఈరోజు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంలో తయారైంది మనకి ఓఆర్ఆర్. ఈరోజు ఇలాంటి కంపెనీలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం మూలన చాలా లబ్ధి పొందుతామండి. నాదైనా అన్నంత రేంజ్లో ఉంటుంది అప్రిషియేషన్ అనేది. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది, వాళ్ళ ట్రస్ట్ అన్నట్టు, వాళ్ళ కంపెనీ మీద ఉన్న ఒక ట్రస్ట్. అంత మంచి కంపెనీ. అసలు మంచి కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వలన మనం రాబోయే తరాలు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే డాక్యుమెంట్స్ పరంగా బాగుంది, మెయింటెనెన్స్ పరంగా బాగుంది, కాంపౌండ్ వాళ్ళు ఉన్నది. అంత మంచి సెక్యూరిటీ ఇస్తున్నారు MD గారు. అంత మంచి కంపెనీలో మనం పెట్టుబడి పెడితే ఈరోజు తీసుకున్న నిర్ణయమే రేపొద్దున కోట్లలో మనం ఆశించవచ్చండి. రేపొద్దున మన పిల్లలకి భవిష్యత్తుకి మనం ఇవ్వచ్చు. సరైన లొకేషన్లో సరైన పెట్టుబడి పెడితే మీరందరూ బాగుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్.